అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనునిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఈరోజు పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటువైపు చూస్తే కనుక ఆర్టీసీ 1-2 డిపోలతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. మరోవైపు చూస్తే కనుక ఇటువైపు ప్రధానమైనటువంటి ఎస్పీ ఆఫీస్, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఏదైతే సిబ్బందికి ఆవాసం ఉండేటటువంటి భవనాలు ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందనడంలో ఎటువంటి అయితే ప్రస్తుతం ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సిబ్బంది ఉండాల్సినటువంటి క్వార్టర్స్ ఎలాగున్నాయి, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మనం చేసే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే చూస్తే కనుక అనునిత్యం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగుతుంటాయి. మరోవైపు ప్రయాణికులు కూడాను అనునిత్యం సంచరిస్తూ ఉంటారు. కాకపోతే వారికి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఆర్టీసీ ఉన్నతాధికారులు పూర్తిగా వైఫల్యం చెందారనడానికి మనకి ఈ అరణ్యాన్ని తలపిస్తున్నటువంటి ఈ ప్రదేశం చూస్తుంటే ఇది పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్సా లేకపోతే ఏ అటవీ ప్రాంతంలో ఉన్న ప్రదేశంలో మనకు అనిపిస్తుంది. చుట్టూ చెట్లు జూబులు వారి ఇటువైపు రావాలంటేనే భయపడే ఈ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీన్ని మాత్రం అసాంఘిక వ్యక్తులు ఈరోజు ఇక్కడ దీన్ని వాడుకొని అనునిత్యం మద్యం సేవిస్తూ అదేవిధంగా అంటే అసభ్యకరమైనటువంటి కార్యకలాపాలు చేసుకొని ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ మాత్రం 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టు అప్పటి ఎవరైతే రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దీన్ని ఖండం చేయాలి, ఈ స్థలాన్ని వినియోగించుకొని డెవలపింగ్ రూపుదిద్దాలని చెప్పి అధికారులను ఆదేశించినప్పుడు కూడా వారు అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం అటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉండడంతోనే ఈ క్వార్టర్స్లోకి అనునిత్యం చీకటి పడితే చాలు ఇటువైపు ఎంతమంది వచ్చి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మరోవైపు చూస్తే ఆర్టీసీ సిబ్బందికి సంబంధించినటువంటి డిస్పెన్సరీ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. ఇలా వైద్య ఆరోగ్యం సంబంధించిన డిస్పెన్సరీ సెంటర్ ఉన్నా కూడాను ఈ ఖండం అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ కూల్చివేతలో ఎందుకు ఆర్టీసీ అధికారులు తత్సారం వహిస్తున్నారు, ఇవి కనుక కూలిపోయి ఎవరి మీద పడి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి చూస్తే కనుక ఆర్టీసీ కాంప్లెక్స్ చినుకు పడితే పూర్తిగా నీటిమైనటువంటి ఈ కాంప్లెక్స్లో వర్షాకాలం వచ్చిందంటే ప్రయాణికులు ఎవరూ కూడాను వాహనాలు బస్సులు ఎక్కేందుకు భయపడే పరిస్థితి, ముడుకుల్లో నీటిలో దిగి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి. ఇటువంటి అసౌకర్యం నెలకొన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ఏదైతే సిబ్బంది నివసిస్తున్నటువంటి క్వార్టర్స్ మాత్రం ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం గురవుతుంది. దీన్ని ఖండం చేయమని చెప్పేసి 10 ఏళ్ల క్రితమే ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడాను వారు అటువంటి ప్రయత్నాలు చేసే పరిస్థితి మాత్రం లేకుండా పోయింది. ఇటువంటి తరుణంలో ప్రయాణికులతో పాటు ఇటువైపు ఎవరైనా రావాలంటే భయం కొల్పే పరిణామాలు, ఓవైపు గంజాయి బ్యాచ్, మరోవైపు మద్యం సేవించే మద్యం ప్రియులు, వీళ్ళందరూ కూడాను ఈ అరణ్యంలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని అడ్డాగా చేసుకొని ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటువైపు ఎవరైనా ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, మరోవైపు ప్రయాణికులు కనుక ఆర్టీసీ కాంప్లెక్స్లకు రావాలంటే కనీసం అంటే టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. జనరల్ టాయిలెట్స్ అన్నీ కూడాను అటువైపు వెళ్ళకుండా బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ ప్రయాణికులు మాత్రం ముక్కు మూసుకొని బస్సు ఎక్కే పరిణామాలు చోటు చేసుకుని ఇంతలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ఈరోజు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఉన్నతాధికారులకు ఎందుకు ఈ విషయం పట్టడం లేదు, ప్రయాణికులకి సరైనటువంటి ప్రయాణిక సౌకర్యాలు అందిస్తామని చెప్తున్నటువంటి ఆర్టీసీ ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి ఈ చర్యల కారణంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న విషయం స్థానికులు ఉన్నారు మనం తెలుసుకుందాం. చూస్తే కనుక పూర్తిగా శిథిలావస్థలో ఉంది. నాకు తెలిసి 2 దశాబ్దాల కాలంగా ఎవరు ఆవాసం ఉండే పరిస్థితులు. మరోవైపు వైద్యానికి సంబంధించిన డిస్పెన్సరీ ఉంది. చూస్తే రద్దీగా ఉన్నటువంటి బస్సు వాహనాలు, అసలు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి? ఇది పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ప్రాంతం. శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో ఎస్పీ గారి ఆఫీస్ ప్రక్కన ఎంతో విలువైన ప్రదేశంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. అటువంటి ప్రదేశం ఈరోజు అసత్య కార్యకలాపాలకి అలాగే అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారిపోయి పూర్తిగా ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఇది పూర్తిగా చూస్తే ఆర్టీసీ స్టాఫ్ క్వార్టర్స్ లాగా ఉండదు. ఇక్కడ ఉన్నది ఒక అరణ్యంలో మనం ఉన్నటువంటి ప్రాంతం ఉంది. అందువలన ఏవైనా తప్పుడు కార్యక్రమాలు చేయాలంటే విద్యార్థులకు కానీ ప్రయాణికులకు కానీ వ్యభిచారులకు కానీ ఇది ఒక కేంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ప్రయాణికులు రోజు రాకపోకలు సాగిస్తుంటారు. అనునిత్యం బస్సులు సౌండ్లు కూడా వినిపిస్తాయి. అయినప్పటికి కూడా ఇటువైపు అటువంటి వారు రావడం అంటే ఇక్కడ పర్యవేక్షణ లోపమైనా? పూర్తిగా పర్యవేక్షణ లోపం. ఇక్కడ పూర్తిగా
పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా కూడా అవి యూజ్ చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఈరోజు బహిరంగ మలమూత్ర విసర్జన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఉదయం అయితే కొంతవరకైనా సెక్యూరిటీ ఉంటుంది, కానీ రాత్రిపూట కనీసం గస్తీ ఉండదు, ఒక్క లైట్ కూడా ఉండదు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా చీకటమయం, అంటే పూర్తిగా అడ్డగా మారిపోయింది రాత్రిపూట అయితే. అటువంటి పూర్తిగా అసాంఘిక కార్యకలాపాల నిలయంగా ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకవైపు వర్షం పడితే ముడుకుల్లోతు నీరు, ఒకవైపు చూస్తే డ్రైనేజీ పూర్తి ప్రాబ్లము. ఇన్ని కార్యకలాపాలతో నిండి ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ని ఆ రోజు రాష్ట్ర మంత్రివర్యులుగా అచ్చెన్నాయుడు గారు ఉన్నప్పుడు విజిట్ చేసి దీనికి ఏ విధంగా బాగు చేస్తే ఈ కాంప్లెక్స్లో ఉన్న నీరు బయటకు పోతుందని చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఈ రోజుకు మళ్ళీ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయినా కనీసం అధికారులు గతంలో జరిగిన సమీక్ష మీద కానీ, గతంలో తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించడంలో కానీ, వాటిని అమలు చేయడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఈరోజు ప్రయాణికులు పూర్తిగా ఎంత ఇబ్బందులు పాలవుతున్నారంటే వర్షం వచ్చినా. అంటే బస్సు ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులు ఇటువైపు రావాలంటే భయపడే పరిణామాలు ఉన్నాయా? 100% చాలా భయంకరమైన పరిస్థితులు. అవతల రోడ్డు మీద ఉండి అక్కడ బస్సు వస్తే ఎక్కాలని ఎదురు చూస్తున్న పరిస్థితులు వచ్చాయి. కాంప్లెక్స్లో ఒక వర్షం వస్తే రానే పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా మలమూత్ర విసర్జన చేయడానికి వేలాది మంది ప్రయాణికులు ఈరోజు శ్రీకాకుళం కేంద్రం నుండి ప్రయాణం చేస్తున్నారు. దానికి సరిపోయినట్టు ఫెసిలిటీస్ ఉన్నాయా కనీసం ఆలోచించాలి. డిస్పెన్సరీ ఉంది, అనునిత్యం సిబ్బంది వైద్య చికిత్స వస్తున్నారు. చూస్తే ఇది ఖండమైపోయినటువంటి ఈ సిబ్బంది క్వార్టర్స్ ఎప్పుడైనా కూలిపోయినటువంటి దుస్థితిలో ఉందా? 100% కూలిపోయే పరిస్థితి ఉంది. దీనిలో అనేక మంది సిబ్బంది ఈరోజు వస్తున్నారు వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్ కోసం. అలాగే అనేక మంది విద్యార్థులు ఇక్కడ మలమూత్ర విసర్జన కోసం దీన్ని చాటుకొచ్చి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో అది కూలిపోయినా గతంలో కూడా డిపిటిఓ గారికి నేను పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టాను, నా దగ్గర ఉంది, చెప్పడం కూడా జరిగింది. కనీసం ఈ రోజు కూడా ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఇటీవల తర్వాత ఈ మాత్రమైన చర్యలు తీసుకున్నారు కానీ గతంలో దానికోసం పట్టించుకున్న వాళ్ళు లేరు. దయచేసి ఇప్పటికైనా జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర మంత్రి కానీ, నియోజకవర్గ శాసనసభ్యుడు కానీ, కలెక్టర్ గారు కానీ దీని మీద స్పందించి పూర్తి చర్యలు ఆర్టీసీ ఈ కాంప్లెక్స్ రక్షణ కోసం తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ను మాత్రం పూర్తిగా తొలగించి ఆ స్థలాన్ని కమర్షియల్గా వినియోగించుకోవాలని చెప్పి అప్పటి మంత్రి ఆదేశాలు చేసిన దశాబ్ద కాలం కావస్తున్నా కూడాను వాటిని ఖండం చేయకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించుకునే వారికి మాత్రం ఇది అడ్డాగా మారిందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు, అదేవిధంగా చీకటి పడితే ఇక్కడ జంటలుగా వచ్చి అసాంఘిక కార్యక్రమాలను మాత్రం నిర్వహిస్తూ వస్తుంటారు. ప్రయాణికులు ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వచ్చి బస్సు ఎక్కాలంటే మాత్రం భయం కొల్పే పరిణామాలు మాత్రం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నాయనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వర్షాకాలం వచ్చిందంటే కాంప్లెక్స్ అంతా కూడాను జలమయం అవుతుంది. ప్రయాణికులు ఎవరు కూడాను బస్సు ఎక్కాలంటే 3 లోతులో దిగి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి దీర్ఘకాలికమైన సమస్యలతో సతమతం అవుతున్న ఆర్టీసీ కాంప్లెక్స్ను మాత్రం బాగు చేయాలన్నటువంటి దృక్పథంతో యాజమాన్యం లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఈరోజు ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులకు కూడాను పూర్తిగా ఒక సమస్యగా మారింది. ఆ సమస్యను అతిక్రమించాల్సినటువంటి ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదు? ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఆచరించడం ఎందుకు అంత తత్సారం వహిస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ ఒక అరణ్యాన్ని తలపిస్తూ ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పాటు ఈ చీకటి పడితే ఇటు వచ్చినటువంటి ఉన్నటువంటి సిబ్బంది తిరిగి ఇంటికి వెళ్ళే వరకు ఎవరైనా గంజాయి బ్యాచ్ తమపై దాడి చేస్తారా? ఇటువంటి ప్రదేశాల్లో అటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై మాత్రం కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో మాత్రం ఇది ఆర్టీసీ ఉన్నతాధికారులే దాన్ని పర్యవేక్షించాలి. గతంలో కూడా ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఈరోజు ఇక్కడ ఆకతాయిలు మాత్రం మద్యం సేవిస్తూ గంజాయి సేవిస్తూ దీన్ని అడ్డగా మార్చుకున్నారు. ప్రయాణికులు రాకపోకలకు ఆటంకం లేకుండా, అంటే భయం కొల్పే పరిణామాలు లేకుండా వాటిని మాత్రం వారికి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించాలి. ప్రయాణికులు ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత కనీసం మలమూత్రం చేసుకునే టాయిలెట్లు కూడా లేకపోవడంతో బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రం చేసుకోవాల్సిన దుర్గతి పట్టిందంటే ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలంతా కూడాను ఎంత అసంఖ్యంగా ఉన్నాయి అన్న స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఆ సిబ్బంది తాలూకా పాత క్వార్టర్స్ కూల్చివేయాలి. ఈ ప్రదేశం అంతా కూడాను పూర్తిగా జంగిల్ క్రియేట్ చేసి ప్రయాణికులకు మాత్రం నిర్భయంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. మరి ఈ విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ని అలానే విడిచిపెడతారా అనే విషయం వేచి చూడాల్సిందే. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.